అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతాం. అందరూ తీసుకోండి. అందరూ తీసేయండి. బైబిల్ ఉన్నవారు తీయండి, చదవగలిగిన వారు తీసి గమనించండి. ఓకే, చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలు. హల్లెలూయా. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏ విషయం మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతుంది? ఏ విషయం మీద పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని మీరు చెప్పొచ్చు. చూడండి, అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియులారా, ఇక్కడ దేవుని కోపము మనుషుల మీదకి రావడానికి 2 కారణాలు కనబడుతున్నాయి. ఇలా పార్వతం లేకుండా హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2 కారణాలు దేవుని కోపము మనుషుల మీదకి వచ్చేటువంటి 2 కారణాలు కనబడుతున్నాయి. 2 కారణాలు ఇప్పుడు చెప్పను, కానీ ఒక కారణం చెప్తాను. మొదటి కారణం ఏమిటంటే దుర్నీతి. రెండోది ఏమిటి? చదవండి, అవి చదవండి. నేను నాకే కనపడుతుంది కానీ మీకేం కనిపించలేదా ఏంటి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి వారు కొంతమంది ఉన్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. వారి మీదకి దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అదండి, అంతేనండి. అదేనా ఉంది? అంతేగానే ఏమన్నా? హలో, హల్లెలూయా. అందరూ కనెక్ట్ అవ్వలేదండి. ఎక్కడెక్కడో ఉన్నట్టుగా ఏంటంటే మనుషులు ఎక్కడే ఉన్నారు కానీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదండి. అందరూ సార్ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇలా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని అసలు పెద్దగా ఆలోచిస్తేనే కానీ అర్థమయ్యేటువంటి విషయం కాదు. మామూలుగా చదివినే ఏమవుతుందండి ఈ వచనం అర్థమవుతుంది. మనం అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కొంతమంది మనుషులు ఎలాగున్నారంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుషులు ఉన్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. వారి మీద పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ముగింపులో ఏమన్నాడంటేనండి, అక్కడ చూడండి, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది అన్నాడు. అంటే దుర్నీతి అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది?
దుర్నీతి అనేది ఒక వ్యక్తి ఎప్పుడు దాన్ని అవలంబిస్తాడు అంటేనండి, దేవుని వాక్యం చెప్పినటువంటి రీతిగా భక్తిహీనత అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఆటోమేటిక్గా దుర్నీతి వచ్చేది. ఎందుకంటే భక్తిహీనతను కప్పుకోవాలంటే ఏం కావాలండి? భక్తిహీనత కప్పుకోవాలంటే ఏం కావాలండి? దుర్నీతి కావాలి. అప్పుడు ఆ దుర్నీతితో భక్తిహీనతను కప్పుకొని ఈ దుర్నీతితో సత్యాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. ఇటువంటి వారి మీదకి పరలోకం నుంచి దేవుని కోపం బయలుపరచబడుతూ ఉంది. అంటే దేవుని కోపం బయలుపరచబడడానికి ఇక్కడ రెండు కారణాలు మనకు కనబడుతున్నాయి. ఒక కారణం ఏమిటంటే దుర్నీతి, రెండోది ఏమిటండి? భక్తిహీనత. భక్తిహీనతల గురించి ఈ రోజు నేను చెప్పను, కానీ దుర్నీతి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు దుర్నీతి అంటే ఏమిటో మనకు తెలియాలి. ఏమిటండి దుర్నీతి అంటే ఏమిటో తెలియాలి. దుర్నీతి అంటే ఏమిటో మీరు మామూలుగా దేవుని వాక్యములో నుండి కాకుండా మామూలుగా మీరు ఏమనుకుంటున్నారో ఒక మాట ఏమైనా మీరు ఏమైనా చెప్పగలుగుతారేంటి? దుర్నీతి అంటే ఏమిటో మీ ఊహలో నుంచి ఏమైనా ఒక మాట ఏమైనా చెప్పండి. యాకోబు గారు. అన్యాయాన్ని బట్టి. అన్యాయం అంటే ఏమిటి? అన్యాయాన్ని బట్టి అన్నావు. ఇందుకే అన్యాయం అంటే ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పని చేశాను. నేను చేసిన పని నాకు న్యాయంగానే కనపడుద్ది, మీకు మాత్రం అది న్యాయంగా కనపడుతుంది కనపడదు. మరి ఇంతకీ నేను చేసిన పని న్యాయమా అన్యాయమా? నేను మీకు ఒక విషయాన్ని బోధించాను. నేను ఒక విషయాన్ని మీకు ఏం చేశానండి? బోధ చేశాను. బోధ చేస్తే ఆ బోధ నాకు న్యాయంగానే కనబడుతుంది, కానీ మీకు మాత్రం న్యాయంగా కనపడుతుంది. మరి అప్పుడు అది ఏమవుతుంది? నాకు దుర్నీతి అవుతుంది, నాకేమో మంచి అనిపిస్తుంది, మీకేమో చెడు అని. నాకు మంచి నీతి అనిపిస్తుంది, మీకేమో దుర్నీతి అని అనిపిస్తుంది. ఇంతకీ దుర్నీతి ఏమిటో నీవు చెప్పడానికి వీల్లేదు, నేను చెప్పడానికి కూడా వీలు. నా మనసులో నుంచి లేకపోతే నాకు తోసింది అంతేనండి, మనం తోసింది. ఇప్పుడు ఎక్కువగా మనం ఏం చేస్తుంటాం అంటే మనకు తోసిన మాటలు మనం మాట్లాడుతూ దాన్ని ఏమంటాం తెలుసండి? నీతి అని చెప్పేసి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. అయితే మనం చెప్పుకోకూడదండి. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలంటే ఎలా చెప్తాడు? రాత్రి కల్లోకి వచ్చి నువ్వు చేసిన తప్పు, నువ్వు దుర్నీతి చేస్తున్నావు అని చెప్పి దేవుడు చెప్తాడా? చెప్పండి. చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుని గురించి, దేవుని నీతి ఏమిటో, సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో, మంచి ఏమిటో, చెడేమిటో, మనం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జీవించాలో అనేటువంటి విషయాలన్నీ కూడానండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాయించి చెప్పండి ఉంచాడు. దీంట్లోని చదువుకోవడమే. కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మాత్రమే దేవుడు మనతో ఏం చేస్తాడండి? చెప్పండి, మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు యేసు ప్రభు నీటి మీద నడిచి వచ్చేస్తుంటేనండి
ప్రభువా నేను కూడా నడుస్తాను తండ్రి అని అడిగాడు. ఏం చేశాడండి? అడిగాడు. అడిగితే ఓకే నడువు అని చెప్పేసి అనగానే పేతురు ఏం చేశాడండి? నీటి మీద నడిచాడండి. పూర్తిగా నడిచాడండి, సగం నడిచాడా? సగం నడిచాడు. పూర్తిగా మాత్రం నడిచాడు. 4 అడుగులు వేసాడు. 4 అడుగులు అయిపోతాడు కండి. సముద్రములో ఉన్నటువంటి అలలు చూసి భయపడి మరి అవిశ్వాసం వచ్చేసరికి మునిగిపోయాడు. మునిగిపోతే అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? అతను బయటికి లాగారు. దీన్ని బట్టి మనకు అర్థమైన సంగతి ఏమిటి? కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కొంతమంది వ్యక్తులకు చెప్తాడు దేవుడు. ఆ వ్యక్తికి చెప్తే అది ఆయనకే వర్తిస్తుంది, కానీ నీకు నాకు వర్తించదు. అర్థమైందా నా బాధ? యాకోబు గారు ఎవరు చెప్పాడు నడమని? దేవుడు పేతురు చెప్పాడు. నీకు చెప్పాడండి? చెప్పలేదు. నాకు చెప్పాడండి? చెప్పలేదు. నీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు. కాబట్టి నీ పేతురు యేసుప్రభు నడమన్నాడు, పేతురు నడిచాడు కాబట్టి నేను నడిచేస్తానంటేనండి. ఏంటండి? తిమ్మింగలం ఏం చేస్తుందో తెలుసని మింగేస్తాయి. సముద్రంలో చేపలు తినేస్తాయి. కనిపించకుండా ఒక 2 అమ్మాయిలు కూడా అలా చేశారండి. ఒకప్పుడు 2 అమ్మాయిలు మంచి ఏంటంటే భక్తి తీవ్రత ఉండొచ్చు, కానీ అది మూర్ఖంగా మాత్రం ఉండకూడదు, మారకూడదు. యేసు ప్రభు వారు నడవమంటే పేతురు గారు నడిచారు కాబట్టి మేము నడుస్తామని చెప్పేసి ఆ ధోనిలో నుంచి అండి కిందన అడుగు పెట్టారండి. అడుగు పెట్టి వాటి లోపల పోయారు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు వాళ్ళకి వాళ్ళు నడవలేకపోయారంటే పేతురుకు చెప్పాడు తప్ప నీకు మాత్రం చెప్పలేదు. హల్లెలూయా. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులను గమనించండి. నేను చేసింది నాకు న్యాయం అనిపిస్తుంది, మీకు అన్యాయం అనిపిస్తుంది. నేను మాట్లాడింది నాకు నీతి అనిపిస్తుంది, మీకు దుర్నీతి అని అనిపిస్తుంది. ఇంతకీ మనకి దుర్నీతి అంటే ఏమిటో అర్థం అవ్వాలి. దుర్నీతి అంటే అర్థం ఏమిటో అవ్వాలి. ఈ పక్కనే మరొక మాట ఉంది. ఆ వచనంలో మరొక మాట ఉంది. ఏంటది? సత్యం. ఏమిటండి? వీడు ఏం చేస్తాడో తెలుసండి, లోపలేమో భక్తిహీనత ఉంది. ఈ భక్తిహీనతను కప్పుకోవడం కోసం దుర్నీతిని ఉపయోగించి సత్యాన్ని అడ్డగిస్తున్నాడు. సత్యం అంటే ఏమిటి ఇప్పుడు మనకు తెలియాలి. దుర్నీతి చేత సత్యాన్ని ఏం చేస్తున్నాడండి? అడ్డగిస్తున్నాడు. ఇంతకీ సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి అమ్మా? సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటంటేనంటే ఒక మాట అర్థం అవడం కోసం ఒక చిన్న మాట చెప్తాను. మొదటి నుంచి ఏదైతే ఉందో, ఎలాగైతే ఉందో ఏంటండి, అది ఆ సత్యం అనేది ఎప్పటికెప్పటికీ కూడా మారదు. దాన్ని ఏమన్నారు తెలుసండి? దాన్ని ఏమన్నారు? సత్యం అన్నారు. మొదటి నుంచి ఏదైతే ఉందో దాన్ని ఈడేం చేస్తున్నాడు తెలుసండి? దుర్నీతి చేత అడ్డగిస్తున్నాడు. ఈ రెండిటికి అర్థం ఒక ఉపమానంలో మనం ఏం చేయొచ్చు తెలుసండి? యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 46. ఏంటండి? ఒక్క నిమిషం. చదవండి. వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఎందుకు అలా నియమిస్తాడట? చదవండి, కంటిన్యూ చేయడదండి. తన యజమానుని చిత్తం ఎరిగియుండు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపమానం విషయం ఏమిటంటే, అసలు విషయం ఏమిటంటే ప్రియులారా, ఒక దాసుడు ఉన్నాడు. ఎవరండి? దాసుడు. దాసుడు అంటే ఎవరండి? దాసుడు అంటే పనివాడు. ఇక్కడ దాసుడు అంటే పనివాడు నిజమే, అది కూడా మనం చెప్పుకోవచ్చు. దాసుడు అంటేనండి మొట్టమొదటిగా మనకి ఎవరి జ్ఞాపకానికి వస్తారో తెలుసండి? పాస్టర్ గారు. ఎవరండి? పాస్టర్ గారు. దాసుడు అనగానే రెండవది మనకి ఎవరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసండి. విశ్వాసులు కూడా ఒక సందర్భములో దాసులు అని చెప్పబడ్డారు. ఏం చెప్పబడ్డారండి? దాసులని కూడా చెప్పబడ్డారు. అయితే యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత అండి ఇతను తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే సడన్ గా వచ్చాడండి. సడన్ గా అక్కడ ఏమని రాసి ఉందండి? అనుకోనని గడియలోను అనుకోనని రోజులోను ఏం చేశాడు ఆయన? చూడండి అక్కడ ఏమని రాసి ఉందండి? హల్లెలూయా. కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడట? నరికించాడట అండి. మరి దారుణంగా ఉంది కదా పదం అక్కడ. నరికించాడట. ఆ తర్వాత ఏమైందండి? అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించాడు. ఎందుకట అంటే దేవుని చిత్తము యజమానుని చిత్తము వీడికి తెలుసు. యజమానుని చిత్తం ఏం చూడ, తన యజమానుని చిత్తం ఎరుగుయుండుయు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపవుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. వీడి యజమానుడి చిత్తం తెలుసు, తెలిసినా కూడా వీడేమవలేదండి, సిద్ధపడలేదు. సిద్ధపడకపోయేసరికండి వీడికి అనేకమైన దెబ్బలు, దాంతో పాటు నరికించాడు. తర్వాత ఏమో అపనమ్మకస్తులతో వీడికి పాలిభాగము పెట్టాడట. అపనమ్మకస్తులు అందరూ ఎక్కడుంటారు? కటిక చీకట్లోను నరకములో, భయంకరమైనటువంటి నరకములో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దుర్నీతి అంటే ఏమిటి, లేకపోతే సత్యము అంటే ఏమిటి? ఈ ఉపమానంలో మనకు అర్థమవుతుంది. అదేమిటో తెలుసండి, దేవుని చిత్తమే నీతి. దేవుని చిత్త ప్రకారము చేయని వాడు ఏం చేస్తున్నాడు తెలుసండి? దుర్నీతి చేస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారము చేయనటువంటి వాడు ఏం చేస్తున్నాడండి? దుర్నీతిని అవలంబిస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును, సత్యం అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవాలి. మొదటి రకం ఏమిటి? దేవుని వాక్యమే సత్యం, అనగా దేవుని చిత్తమే సత్యం ఒకటే. రెండోది ఏమిటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు వారే మనకు చెప్పిన మాట ఏమిటంటే, స్వయంగాను నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటేనండి సత్యం. ఈ సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నదల్లా ఏమిటో తెలుసండి? వీరు యొక్క దుర్నీతి చేత ఏంటండి, వీరి యొక్క లోపల ఉన్నటువంటి భక్తిహీనతను దుర్నీతి చేత కప్పుకొని ఈ దుర్నీతి చేత ఏం చేస్తున్నారు తెలుసండి? సత్యాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక ఇంటర్వ్యూ నేను చూశానండి. ఇంటర్వ్యూ అంటే తెలుసండి?
ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, ఒక విషయం తీసుకుంటారు, ఏదో ఒక విషయం తీసుకుంటారు, ఏదో ఒక విషయం తీసుకొని ఆ విషయం మీద మాట్లాడుకుంటారు. వారు తీసుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి వారు మాట్లాడుకుంటారు. ఈయన ప్రశ్నిస్తాడు, వాడు సమాధానం చెప్తాడు. వీడు ప్రశ్నిస్తుంటాడు, వాడు సమాధానం చెప్తాడు. మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడు, వాడు అభిప్రాయం చెప్తాడు. ఆడు అడిగిన ప్రశ్న ఏమిటి తెలుసండి? భారతదేశంలో యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఏంటండి, ఆయన వస్త్రాలు కానీ, లేకపోతే ఆయన పాదముద్రలు కానీ, లేకపోతే ఏంటండి ఆయన సమాధి కానీ అని అడిగితే ఆడేమని సమాధానం చెప్తాడు తెలుసండి? ఇక్కడ ఈ భారతదేశంలోని అసలు యేసు ప్రభువుని గురించి భారతదేశంలో ఎందుకు గుర్తులుంటాయి? వీడేమని అడగాలి తిరగా? ఈ పాస్టర్ ఏం చెప్పాలండి? యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎక్కడ పుట్టావు? మీరు ఎక్కడ పుట్టారు చెప్పండి? పూర్వంలో పుట్టారు కదండి. మీరు ఇప్పుడు వెళ్ళి నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలండి అని అడిగితేనండి పంచాయతీ ఆఫీసులోని ఉంటుంది. పంచాయతీ ఆఫీసులో దొరకలేదు అనుకోండి, మండలాఫీసులోని దొరుకుతుంది. మండలాఫీసులో దొరకలేదు అనుకోండి, జిల్లా పరిషత్తులో దొరుకుతుంది. ఎక్కడో ఒక దగ్గర నీకు సంబంధించినటువంటి గుర్తు దొరుకుతుంది. ఎందుకు? నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి. యేసుక్రీస్తు వారిని గుర్తు, యేసుక్రీస్తు వారిని కూర్చిన గుర్తు నీకు కావాలంటే ఇక్కడ ఎందుకు దొరుకుతుందండి? భారతదేశంలో ఎందుకు దొరుకుతుంది? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆసియా ఖండంలో. ఏంటండి? మధ్యధరా సముద్రపు ఒడ్డున. ఎక్కడ? మధ్యధరా సముద్రపు ఒడ్డున ఇజ్రాయేలు దేశములో బెత్లెహేము గ్రామములో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. ఆయనకు సంబంధించిన గుర్తులు అక్కడ ఉంటాయి కానీ ఎక్కడెందుకు ఉంటాయండి? ఈ అడిగినోడికి బుద్ధి లేదు, చెప్పినోడికి అంతకన్నా చెప్పండి, చెప్పినోడికి అంతకన్నా బుద్ధి లేదు. హల్లెలూయా. అంటే వీడు ఏమైతే చెయ్యలేడో, ఏమైతే వీడికి చేత కాదో ఆ చేతగానితనాన్ని కప్పిపించుకోవడానికి దుర్నీతి అనే దాన్ని అడ్డు పెట్టుకొని ఆ దుర్నీతిని వాడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నీతి అనుకొని యేసుక్రీస్తు ప్రభువుని, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి గుర్తులు ఇక్కడ కనిపించవండి. భారతదేశంలో కనిపించవు కాదు కదా, ఇజ్రాయేలు దేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ కూడా యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి గుర్తులు కనిపించవు. అయితే దేవుడు మనుషులను ఎలా చేశాడు? మట్టి నుండి. చెప్పండి. భారతీయులు ఇక్కడ, అమెరికా వాళ్ళు అక్కడ, ఏంటండి లేకపోతే ఇంకో దేశపోడిని ఒక దగ్గర చేశాడండి? అలా చేయలే కదా. ఎలా చేశాడండి? ఆయన ఒక్క మనుషుని ద్వారా ఈ సమస్త సృష్టిని కూడా చేశాడు. ఆదామును సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అనుకుని ఏం చేశాడు తెలుసండి? పక్కటెముకల్లో ఒక ఎముకని చెప్పండి గాఢ నిద్రను కలుగు చేసి పక్కటెముకల్లో ఒక ఎముకని పటాలమని నిలిచి దాన్ని ఏం చేశాడండి? చెప్పండి. స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. వస్తే అప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు నారి అనబడదు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరూ భూమి మీద కన్నటువంటి సంతానం. ఈ సంతానము కొన్ని వందల సంవత్సరాల, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర జరిగిపోయింది.
పెరిగి 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 ఎవరి సౌలభ్యం కొరకు వారు ఏం చేశారు తెలుసండి? ఏం చేశారు? ఈ మనుషులందరూ కూడా విడిపోయారు. భాషలు ఎలాగ ఏర్పడ్డాయో మనకు తెలుసు. ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు ఏ విధంగా వచ్చాయో మనందరికీ అర్థమవుతుంది. ఇలాగే విడిపోయినటువంటి వారు, ఎక్కడెక్కడో తిరిగినటువంటి వారు, ఆయన భూమధ్యపురమైనటువంటి మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశములో ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామంలో పుట్టి ఆ దేశమంతా సంచరించాడు. ఆయన గుర్తులు అక్కడ కనబడతాయి కానీ ఇక్కడ ఎందుకు కనబడతాయండి? అంతేనా? ఎక్కడ కనబడలే, ఇక్కడ చూపించండి అంటే అక్కడ ఎవడు చూపిస్తాడు? హల్లెలూయా. ఓకే, ఇక్కడ వేరే వేరే ఎవరెవరి గుర్తులో కనబడుతున్నాయి. గుర్తులు కనబడినంత మాత్రాన వాడు దేవుడు అవుతాడా? చెప్పండి. ఇప్పుడు నా గుర్తులు చెప్పండి. సామర్లకోట మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తానండి, నా పేరు ఆడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను 1వ తరగతి చదివినది కదా, మా కాకినాడలో మా ఇంటి ఎదురు స్కూల్ ఉంది, పీతృబడి అంటారు దాన్ని. ఎప్పుడు బాగుందండి. అక్కడికి వెళ్ళి 1వ తరగతిలో పలానా సంవత్సరం అడిగితే అప్పుడు అక్కడ కనబడుతుంది ఆ గుర్తు. నా గుర్తు ఇక్కడ పుట్టాను కాబట్టి కనబడుతుంది. ఇక్కడ పుట్టలేదు కనబట్టి నాకు ఇక్కడ కనిపించం. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నేను ఎంతకాలం నుంచి అయితే ఉన్నానో అంతకాలం నుంచి ఏమవుతుందండి? గుర్తులు కనబడతాయి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ ప్రాంతీయ భేదం అనేది ఎవరికి? భాషా భేదం అనేది ఎవరికి? చెప్పండి, ఎవరికి? ప్రాంతీయ భేదం అనేది, భాషా భేదం అనేది, రంగు భేదం అనేది, కుల భేదం అనేది మన మధ్యలో ఉంది కానీ దేవునికి మాత్రం అది లేదండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన, చెప్పండి, ఆయన పిల్లలే. ఆయనను బట్టి వచ్చినటువంటి వారే. ఈ సమస్తమైన సృష్టికి కూడా నండి ఆయనే తండ్రి. ఏదో విధంగా సత్యాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఏమవుతుందండి? భూమి మీద జరుగుతూ ఉంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామండి. మరొక వచనం చూద్దాం, చూడండి. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, ఎక్కడ? వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అక్కడ వాక్యం అర్థమైందండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడు చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు టీవీలలో చూస్తూ ఉన్నటువంటి ఇంటర్వ్యూలు కానీ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మీ విశ్వాసము ఆధారపడకూడదండి. టీవీలలోనే ఉదయం లేచి, హల్లెలూయా, అందరోసారి దేవుని స్తోత్రం చెబుదామండి. ఉదయం లేచి మరి ఎప్పుడు ఆన్ చేస్తారో తెలియదు కానీ, ఎప్పుడు ముగిస్తారో తెలియదు, ఎప్పుడు ఆఫ్ చేస్తారో తెలియదు కానీ టీవీని సుమారుగా 12 గంటల పాటు ఏకధాటిగా టీవీ మోగుతూనే ఉంటది. రకరకాలైనటువంటి విషయాలు చూస్తారు, రకరకాలైనటువంటి విషయాలు చూస్తారు. అక్కడ మాట్లాడేటువంటి ప్రతి మాట సత్యము అని చెప్పేసి అనడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. వారు ఏం మాట్లాడతారు తెలుసండి? ఒక మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఆడ కూర్చోబెడతాడు. మనందరికి తెలిసిన వ్యక్తిని కూర్చోబెడతాడు. మన ఫేవరెట్లు ఉంటారు కదా, ఏం ఫేవరెట్లు? హల్లెలూయా. ఇప్పుడు అంతవరకు ఎందుకు?
ఈ తీర్థ మహోత్సవాలు ఆ కార్యక్రమం జరుగుతున్నాయి కదండి. మరి ఎప్పుడు చూసిన తీర్థమే ఏం వెళ్తా లేదు అనుకున్న వాళ్ళు కొందరు, వాళ్ళని కూడా బయటికి లాగాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. బంగారం కొట్టు ఓపెనింగ్, ఖజానా జ్యువెలరీ. ఏమిటండి ఖజానా జ్యువెలరీకి ఎవడైనా బాబు పలానా దగ్గర ఖజానా జ్యువెలరీ ఓపెన్ చేస్తున్నాం మీరు అందరు రండి అంటే ఎవడైనా వెళ్తాడటి? వెళ్ళరా. ఎవడెవరిని పెట్టాలా? ఏ అనసూయనో చెప్పండి, ఏ సినిమా యాక్టర్నో దేన్నో దాన్ని తీసుకొచ్చి పెడితేనండి, దేన్నో దాన్ని తీసుకొచ్చి పెడితే దాన్ని చూడడానికైనా జ్యువెలరీ మీద ప్రేమ ఉండదు, కానీ దాని మీద ప్రేమ ఎక్కువైపోయి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటర్వ్యూల్లోనూ కూడానండి, టీవీల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా మనందరికీ తెలిసిన వ్యక్తి మనం గౌరవిస్తాం. మనకు రాజకీయ నాయకులు ఫేవరెట్ ఉంటాయి, సినిమా యాక్టర్లు ఫేవరెట్ ఉంటాయి, మనందరూ గౌరవిస్తాం కదా. ఈ గౌరవించినటువంటి వాడితో చెప్పిస్తారు వీళ్ళు. మనమందరము గౌరవించినటువంటి వ్యక్తితో ఈ మాటలు చెప్పిస్తారు. ఆడి వ్యక్తిగతం ఒకలా ఉంటుంది, వీళ్ళు చెప్పమన్నటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి. ఏం జరిగింది ఇక్కడ? వాడు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడు చేయుదురు. అండర్లైన్ చేసుకోండి మీరు, ఆ కింద లైన్ అండర్లైన్ చేయండి. ఏమంటది? నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడు చేయుదురు. అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఏమి పుచ్చుకొని? లంచం పుచ్చుకొని. దుర్నీతి చేత సత్యం అసత్యమని చెప్పిస్తున్నారు. సత్యమును అసత్యమని చెప్పిస్తున్నారు. ఏంటండి? ఒకడంటాడండి, యేసుక్రీస్తు అసలు అద్భుతాలే చేయలేదంటాడు. అక్కడ యేసుక్రీస్తు అద్భుతాలే ఆశ్చర్య కార్యాలే చేయలేదని చెప్పేసి ఒకడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ కూడా దేశంలోని కొన్ని గుర్తులు అనేవి మనకు కనబడుతూనే ఉన్నాయి. ఏంటండి? లాజరు సమాధి కనబడుతుంది అక్కడ. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచినటువంటి సమాధి అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు వారు బేతనియాలో ఉన్నారు. ఆ బేతనియాలో ఉన్నటువంటి ఆ గృహం ఏమవుతుందో తెలుసు, ఎప్పటికీ కూడా కనబడతాయి. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల పాటు తండ్రితో ఉండి కష్టపడి పనిచేసినటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఎప్పటికీ కూడా అక్కడ మనకి ఆ దేశంలో కనబడుతూనే ఉంటాయి. అంతవరకు వెళ్ళక్కర్లేదండి. ఆ యేసు ప్రభు శిష్యుడు తోమవారు ఇక్కడికి వచ్చారు కదండి. తోమా గారు ఆ సమాధి దగ్గర ఆ చర్చిలోని తోమా గారు ఉపయోగించినటువంటి వస్తువులు ఎప్పటికీ కూడా కనబడతాయి. హల్లెలూయా. వీటన్నిటినీ కాదని లంచము పుచ్చుకొని డబ్బులకు ఆశపడి నీతిని ఏంటండి అవినీతిగాను దుర్నీతిగాను ఏం చేస్తున్నారో తెలుసండి, చూపిస్తున్నారు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, మరొక వచనం చూడండి. అపోస్తుల కార్యాలు కాదు, మత్తయి సువార్త 13:41. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఒక్క నిమిషం అమ్మా. 13వ అధ్యాయం 41వ చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఇప్పటి వరకు దుర్నీతి సత్యం అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాను. ఎవరైనా ఏదైనా టీవీలలో చెప్పారు అంటే దాని వెనకాతల చాలా ఏముంటుందండి మ్యాటరు.
ఉంటుంది. అయితే వీరి తాలూకా గమ్యం చివరికి వీరి తాలూకా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆలోచన చేస్తానండి. ఇక్కడ చెప్తున్నాడు, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. దుర్నీతిని అడ్డగించేటువంటి వారి మీద దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఆ దేవుని కోపం బయలుపరచబడేటువంటి ఆ పరిస్థితి, చిట్ట చివరి పరిస్థితి ఏమిటో తెలుసండి, వీరు భయంకరమైనటువంటి నరకమునకు పాత్రులు అవుతారు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రియులారా, ఒక వారు చాలాసార్లు చెప్పినట్టున్నాను, నరకానికి వెళ్ళేటువంటి వారి జాబితా ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనంలో మనకి కనపడతాయి. అక్కడ మొత్తం ఎంతమంది ఉంటారంటే 8 మంది ఉంటారు. 8 మందిలోనూ ఒకడు ఎవడో తెలుసండి, మొట్టమొదటి వాడు ఎవరో తెలుసండి, మొట్టమొదటి కాదు 2, పిరికివారు అని రాసి ఉంటాయి. ఏమిటట? పిరికివారు. ఈ పిరికివారు ఎలా తయారవుతారండి? మామూలుడే, వీడు మంచోడే, వీడు ఏ విధంగా తయారవుతాడు? వీడు పిరికివాడు ఎలాగవుతాడంటే రోడ్డు మీద ఎవడెవడో చెప్పుకున్నటువంటి మాటలు ఆలకించి అమ్మో అనుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసి టీవీలో ఎవడెవడో చెప్పినటువంటి మాటలు ఆలకించి అమ్మో అనుకుంటాడు. తర్వాత సెల్ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్నటువంటి మాటలు ఆలకించి ఎవడెవడో చెప్పినటువంటి విషయాలను గమనించి అమ్మో అనుకొని వీరు చెప్పేటువంటి మాటలను బట్టి ఒక పిరికివాడు చెప్పండి తయారవుతాడు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఒక పిరికివాడు తయారవుతాడు. ఈ పిరికివాడు వీళ్ళ మాటలు ఆలకించి వాళ్ళ మాటలు ఆలకించి భక్తి అనే దాన్ని విడిచిపెడతాడు, విశ్వాసం అనే దాన్ని విడిచిపెడతాడు. ఈ భౌతికమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి సౌఖ్యాల మీద ఆశతోనూ కోరికతోనూ ఏం చేస్తుంటాడు తెలుసండి, దేవుని రాజ్యములో రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డా. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, మాకు అప్పుడు మా చిన్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే మా రాజమండ్రి మా మాయమని కూడా తెలుసండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఎవడో పిల్లవాడు రా అనేవాడు. పిల్లనే మీ వెటకారం అండి, మీ చెల్లెళ్ళు ఎవడో చేసుకోడు రా అని చెప్పేసి అని వెటకారం చేసేవాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మా తమ్ముడు మా చెల్లి చిన్నోళ్ళు, కాస్త కోస్తో తెలిసినోడు నేను ఒక్కడే. మా అమ్మ మా నాన్న దగ్గర లేవి అనరు, అవి ఏమైనా అనాల్సి వస్తే నా దగ్గరే అంటారు. అప్పుడు నేనేమనివాడు తెలుసండి, అది చూద్దాం అనేవాడిని. ఏంటండి అప్పుడు నేనేమని తెలుసండి, రాజీ పడేది ఏమి లేదండి, అప్పుడు అది చూద్దామని చెప్పేసి అనేవాడు. అది చూద్దాం అన్నాను, అది చూద్దామని చెప్పేసి అనేసరికి అండి వాళ్ళ అబ్బాయికి మా చెల్లెళ్ళు అడగడానికి వచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని మరి నేను అప్పుడు నేను వదులుతానండి, నేను అంతకన్నా వదలను. యేసు ప్రభువుని నమ్ముకున్నా మరి మా చెల్లెలు చేసుకోవడానికి నువ్వు ఎలాగ వచ్చావు? హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ప్రియులారా గమనించండి, దేనికి భయపడాల్సినటువంటి పని లేదండి. ఒక పిరికితనము అనేది ఈ భూమి మీద మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు, టీవీలలో చూస్తున్నటువంటి విషయాన్ని బట్టి ఒక పిరికివాడు తయారయ్యాడు. ఈ పిరికివాడు ఈడేం చేస్తాడంటే వీడు తినకుంటాడా? చెప్పండి, వీడు తినకుంటాడండి. తోక కనబడేది, అదిగో తోక కనబోతాడు కండి,
అదిగో పులి అంటారు. ఇదిగో తాకంటే అదిగో పులి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరులారా గమనించండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుషులు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు మాట్లాడేటువంటి మాటలు బట్టి పిరికితనాన్ని ఏమాత్రము కూడా అలవర్చుకోవడానికి వీలు లేదు. పిరికితనం అలవర్చుకుంటే అటువంటి పిరికివాడికి కూడా ఏముందో తెలుసండి, భయంకరమైనటువంటి నరకము ఉంది. ఈ ప్రియులారా, ఈ లోకములో ఎలాగైనా బతకొచ్చండి, ఏ విధంగా అయినా జీవించవచ్చండి. ఏంటండి, రోజుకి 3 పూటలు తింటున్నాం కదా, ఒక పూట తిన్నా ఏమి నష్టమే లేదు. ఏంటండి, ఏమీ లేదండి. శుభ్రంగా ఇల్లు పొల్లు అన్నీ ఉన్నాయి, ఏమీ లేకపోయినా ఏమీ నష్టం లేదండి. ఈ లోకంలో సంపాదించినా సంపాదించకపోయినా, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనం ఎంత గడించినా గడించకపోయినా ప్రభు రాజ్యాన్ని మాత్రం మనం ఏం చేయాలి తెలుసండి, సంపాదించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ మనుషులు భక్తిహీనతను కప్పుకోవడానికి దుర్నీతిని ఏంటండి ఉపయోగిస్తున్నారు. ఈ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరి మాటల వల్ల పిరికితనాన్ని ఏమాత్రం కూడా మన దరి చెప్పండి మన దరి చేరనివ్వకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదామండి. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఒక నిమిషం. 6వ అధ్యాయం 13వ చదువు అయ్యా, గమనించారు చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఉన్నాడు ఒక నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి ఎవరు చెప్పలేదండి, నిద్రపోతున్నారండి. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా గమనించండి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకుడి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు అన్నాడు. మీ అవయవములు అంటే ఇక్కడ ఏమిటి? హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా గమనించండి, ప్రభు అండి మనకి చాలా సాధనాలు ఇచ్చాడు, చాలా సాధనాలు ఇచ్చాడు. అదేమిటో తెలుసండి, మనకు బాగా తెలుసు. తలాంతుల ఉపమానం తెలుసండి బాబు. తలాంతుల ఉపమానం ఒకసారి చెప్తారేంటి? ఒకడికి యజమానుడు ఎన్ని తలాంతులు ఇచ్చాడండి? 5 తలాంతులు ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడండి? 2 ఇచ్చాడండి. ఒకడికి ఎన్ని ఇచ్చాడండి? 1 ఇచ్చాడండి. ఇవన్నీ ఏమిటి చెప్పండి? ఇవన్నీ ఏమిటండి? తలాంతులు. ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం అవన్నీ ఏమిటి? అవయవాలు. నీ నోటి మాట ఒక అవయవం, నీ స్వరం నీకు ఒక అవయవం, నీ క్రియలు ఇవేటండి నీ అవయవం. ఇవన్నీ కూడా ఈ 5 తలాంతులు దేవుడు ప్రభువారు నీకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి తలాంతు. ఒకడికి 1, ఒకడికి 2, 2. ఒక వ్యక్తికి ఏమో 5 తలాంతులను ప్రభు ఏం చేశాడండి? ఇచ్చాడు. ఈ తలాంతులను మీరు దేనికి ఉపయోగించకూడదో తెలుసండి, దుర్నీతికి సాధనములుగా మీరు ఉపయోగించకూడదు. దుర్నీతికి సాధనములుగా మీ నోటి మాట దుర్నీతిని ప్రోత్సహించేదిగా ఉండకూడదు. మీ స్వరం దుర్నీతిని ప్రకటించేదిగా ఉండకూడదు. దుర్నీతిని పాడేదిగా ఏమాత్రము కూడా ఉండకూడదు. నీ ఆలోచన, నీ జ్ఞానం, నీ తెలివితేటలు ఇవి దుర్నీతికి సాధనములుగా ఏమాత్రము కూడా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? ప్రియులారా గమనించండి, మంచి మాట చెప్పడానికి
నాకు తెలియదండి పాస్టర్ గారు అంటాం. కానీ ఏదైనా చెడ్డ విషయం చెప్పడానికి మాత్రం అండి, చెప్పండి, చెడ్డ విషయం చెప్పడానికి, తప్పుగా నడిపించడం కోసం, ఏంటండి, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చేయటం కోసం మాత్రం అండి మన తెలివితేటలో మన జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ప్రియులారా గమనించండి, మన అవయవాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు, టాలెంట్స్ ఏంటండి దేవుని కొరకు ఉపయోగిస్తే చెప్పండి మంచిది. మన తెలివితేటలు దేవుని కొరకు ఉపయోగించాలి, మన జ్ఞానము దేవుని కొరకు ఉపయోగించాలి, మన స్వరం దేవుని కొరకు ఉపయోగించాలి, ఏంటండి మన నోటి మాట దేవుని కొరకు ఉపయోగించాలి, ఏంటండి మన క్రియలు దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని కొరకు కాకుండా ఏంటండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించడానికి మనం ఏం చేస్తాం తెలుసండి? ఎక్కువ బాబు ఎగవు మనుషులు అలాగ ఉన్నారు. ఇప్పుడు మనుషులు అలాగా, నేను అప్పుడప్పుడు అంటుంటున్నాను కదా, ఏంటండి తప్పును ఒప్పుగాను గొప్పగాను చెప్పుకునేటువంటి వారు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. కనుక ప్రియులారా, మీరు దేవుని గురించి మీకు తెలుసు, దైవ సత్యం అనేది మీకు తెలుసు, దేవుని గురించి అనేకమైనటువంటి సంగతులు ఏంటండి దేవునికి దాసులు చెప్తూ ఉన్నారు. దేవునికి దాసులు మాత్రమే కాదు, మీ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో అంటే దేవుని నీతి మీ చేతిలో ఉంది. ఇవన్నీ మీకు తెలుసు. వీటి కొరకు మీ యొక్క అవయవాలు ఉపయోగించాలి తప్పండి దుర్నీతి ప్రకటన చేయటం కోసం మాత్రం మీ అవయవాలు ఏమాత్రం ఉపయోగించడం మంచిది కాదు. ఇంకో ఆ తర్వాత కంటిన్యూ చేయము ఒకసారి ఆ మాట. పాపమునకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి. ఆహా, హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ఊరంతా సగ్గిపెట్టేస్తాం, ఏంటండి దేశం అంతా కూడా ఏం చేస్తామండి? సగ్గిపెట్టేస్తాం, ఊరంతా సగ్గిపెట్టేస్తాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేసరికి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఏమండి నాకు తెలియదండి అంట. మొట్టమొదటి సాధనం ప్రార్థన. ప్రార్థన చేయడానికి మౌతిస్తే ఈ మౌతులు మళ్ళీ వెనక్కి పంపించేదండి. ఈ మౌతులు ప్రార్థన చేయడానికి మౌతిస్తారండి, ఈ మౌతులు మళ్ళీ వెనక్కి చేస్తారు. మరి నువ్వు చేయొచ్చు కదా. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ఏంటండి ముసలమ్మ ముచ్చట్లో ఆ రోడ్డు మీద నిలబడి ఆడెవడైనా వచ్చాడు అనుకోండి, ఆడు ఆ ఏ వస్తువులు అమ్ముకున్నవాడు ఎవడో వస్తాడో అక్కడ ఏరిపోయి వస్తువు కొన్న వస్తువు ఒకటే కానండి, వీళ్ళు కబుర్లు మాత్రం తెగ కబుర్లు ఆడుతూ ఉంటారు. అదే ప్రార్థనకి మాత్రం రమ్మంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి రమ్మంటే పట్టుకండి. అబ్బా రాలేవండి పాస్టర్ గారు, ఒళ్ళు పీకెత్తుందండి, ఒళ్ళు పీకెత్తుంది. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియులారు గమనించండి, మీ మాటలు, మీ జ్ఞానము, మీ తెలివితేటలు, మీరు ఏం చేసినా సరే ఆ దేనికి ఉపయోగించాల్సింది మీ అవయములను నీతి సాధనములు ఆ దేవునికి అప్పగించండి. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత ఏంటండి అంతా అయిపోద్ది, ముసలోళ్ళు అయిపోతాం, పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు ఏమంటారు తెలుసండి? ఇదిగో పడండి, ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం. ఏంటి? ఎప్పుడు వయసు అయిపోయిన తర్వాత కూర్చుంటే లెగలేడు, లెగితే కూర్చోలేడు. ఏంటంటే కళ్ళు సరిగా బైబిల్ చదువుదామంటుంది కానీ బైబిల్ చదవలేడు. ఏంటండి పాట పాడదాం అంటుంటేనండి పళ్ళు ఊడిపోతాయి కదా. ఈ పళ్ళు ఊడిపోయిన తర్వాత అండి పాట సరిగా రాదు. కాసేపు ఊపిరి పాట పాడడం అంటే మామూలుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఊపిరిని కట్ చేస్తుండాల. ఊపిరి పీల్చకుండా పాట పాడితేనే ఆ పాట ముందుకి వెళ్తుంది. మరి అంత అయిపోయిన తర్వాత ఓపిక అయిపోయిన తర్వాత పాట పాడేస్తామని అంటే వస్తుందా చెప్పండి? అప్పుడు మాత్రం ఇంక మరి ఏంటి ఆకాశానికి చేతులను భూమికి కాలు అందనటువంటి పరిస్థితి వస్తుంది చూడండి. అప్పుడు చేసేద్దాం. అప్పుడు ఏమంటాడు తెలుసండి, ఇదిగో మళ్ళీ ఎక్కడట ఆపాదమస్తకం నీకంకితం అని పాట పాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఏంటండి మరొక పాట ఉంటుంది కదండి, మరొకటి ఉంటుంది ఇలాంటిదే. నా ప్రేమే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతావా మను వెళతానని చెప్పి కొందరు మోసం చేశారు. వెళ్తానని చెప్పి తయారయ్యి ఏంటండి ట్రైనింగ్ అయ్యి తయారయ్యి ఏం చేశారట, మోసం చేశారు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. మీకు చిన్నప్పటి నుంచి పాటలు పాడించడం దేనికి? మాకు చేత కదా పాట పాడడం చెప్పండి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వాకింగ్ చెప్పడం దేనికి? ఏంటండి ఈ పిల్లలతో ఎంత తలపోటు తెలుసండి. హల్లెలూయా. ఎంత తలపోటు అని ఇదంతా దేనికి అంటేనండి, మీరు దుర్నీతికి సాధనములుగా కాక నీతికి సాధనములుగా ఉపయోగపడాలని, దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుషులకి సమాధానం చెప్పేటువంటి వారుగా మీరు ఉండాలని. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. అంతా అయిపోయిన ద్వారా చేసేద్దాం అంటే రండి ఏమాత్రం కూడా కుదరదు. అప్పుడు అవసరం లేదు దానికి. అప్పుడు అవసరం మరొకటి ఉంది కదండి, అదేంటది? హల్లెలూయా. నా హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. ఏమరణ్యం అండి? హృదయారణ్యం. ఈ లోపల ఒక రకమైనటువంటి కేక వినబడుతుంది. ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏమంటుందో తెలుసండి? ఆ కేక ఏమంటుందో తెలుసండి? నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, స్వరమంతా పోయాక పాడాలనే ఉంది. ఎప్పుడంటే పళ్ళు ఊడిపోతాయి కదా, ఊపిరికి ఇవ్వట్లేడు, పాట పాడదాం అనుకుంటాడు కానీ పాట మాత్రం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎక్కడంటే ఎలమంచులకిను అడ్రోడికి ఎలమంచులకి తాళపాలానికి మధ్యలో ఒక ఊరుంది, అది జ్ఞాపకం లేదు. ఆ ముసలి పాస్టర్ ఉన్నాడు, ఆ పంచికొట్టు పాస్టర్ ఆయన ఒక్కడే. ఆయన పోతే ఇంక పంచికొట్టు పాస్టర్ గారు కనిపించరు. ఆయన పాట పాడతాడు.
నేను పాట పాడతాను నిలబడతాడు. పాట పాడతాను నిలబడిన కూడా ఏమో మనం ఏమైనా అనగలమండి? ఏం అనలేము. ఏంటండి, ఆ పాట పాడదామని ప్రయత్నం చేస్తుంటాడు కానీ పాపం పాట కానీ గొప్ప సేవ చేశాడండి ఆయన. అద్భుతమైనటువంటి సేవ చేశాడు. అల్లుడు ఇప్పుడు పరిచర్య సాగిస్తున్నాడు. బొందా దావీదు ఆయన పేరు. ఆ ఇంటి పేరు ఏం పేరంటే బొంద. నీ బొంద అంటారు కదండి, ఆయన ఇంటి పేరే ఏంటండి బొంద. ఆయన పేరు దావీదు. హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత ఏం చేద్దామన్నా సరే మనసులో ఉంటుంది కానీ బయటికి ఏంటండి స్వరంతా పోయిన తర్వాత పాడేద్దాం అని అంటేనండి పాడలేవు. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియ సహోదరులారా, మీ అవయవములను నీతి సాధనములుగా మీరు ఉపయోగించవలసినటువంటి అవసరం ఉందే. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకంటే ఏంటండి, దుర్నీతి చేత మనుషులు సత్యమును అడ్డగిస్తున్నారు. వీరి మీదకి దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. అటువంటి వారికి సమాధానం చెప్పాల్సినటువంటి సాధనాలుగా మీరేమవ్వాలి తెలుసండి? లేపండి, ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా మరొక మాట చదివి మనం ముగించుకుందాం. FC 5:6. FC 5వ అధ్యాయం 6వ వచనం. ఏంటండి? వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును, అదేనా ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును. చాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. హల్లెలూయా. మీరు మోసపోకూడదు. అమ్మా వెనకతరా. వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి అన్నాడు కదండి. అంటే మీరు మోసపోవద్దు, ఆ మాటల వల్ల మీరు మోసపోవద్దు. మీరు మోసపోకూడదంటే ఎలా అమ్మా బాబు? వ్యర్థమైనటువంటి మాటల వలన మీరు మోసపోకుండా ఉండాలంటే ఎలా? ఎలాగండి? వెనకాతల పవిత్ర మేడం గారు చెప్పండి. వ్యర్థమైన మాటల వలన మీరు మోసపోకుండా ఉండాలంటే ఎలా? మీకు తోసింది చెప్పండి. మీరు ఏదో చెప్పారనుకోండి, అది తప్పు అయింది అనుకోండి, మిమ్మల్ని బెంచి మీద ఏమి నిలబెట్టాం కదా. ఏమి చెప్పాలనుకుంటారో చెప్పండి. నాబాహు గారు హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన మాటల వలన అంటే అవతల వాడు చెప్పినటువంటి మాట వ్యర్థమైనది అని నీకు తెలియాలంటే ఎలా? హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. అది వ్యర్థమైనదో మంచిదో నీకు తెలియాలంటే ముందు మంచిది నీకు తెలియాలి. ముందు నీకేం తెలియాలండి? మంచిది తెలిస్తేనంటే ఆటోమేటిక్గా చెడ్డది ఏమిటో తెలిసిపోతాయి. ఉపయోగకరమైనది ఏమిటో నీకు తెలిస్తే వ్యర్థమైనది ఏమిటో నీకు తెలిసిపోతాయి. ఉపయోగకరమైనది నీకు తెలియాలంటే అది ఎలాగా? హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, మీరు కొట్లో వస్తువు అన్నారు. ఆ వస్తువు తీసుకురాగానే అది ఏమైపోయిందండి చెప్పండి? పాడే. ఒకసారి మా ఈదులోనికే ప్లాస్టిక్ బకెట్లు అమ్మేవాడు వచ్చాడు. ప్లాస్టిక్ బకెట్లు అమ్మేవాడు వచ్చాడు.
వీధిలో వాళ్ళు అందరూ కొంటున్నారని పాస్టమ్ గారు కూడా కొనేసారు బకెట్ కాదండి, ఇలా ఉంటుంది కదా బట్టలు నానేసుకునే ఒక ఏడాడది టబ్బలాడది కొనిసింది ఆవిడ. దాని తాలూకా పుట్టుపూర్వోత్తరాలు నాకు బాగా తెలుసు. ఇది ఎవరు కొనమన్నారు? నేనే కొన్నాను అన్నారు. అది అవసరమైతే నేను కొంటాను కదా, నర్సిపట్లో నేనే కొందేస్తాను కదా, నాకు చెప్పొచ్చు కదా, నువ్వెందుకు కొనేసావు? హల్లెలూయా హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు మా పిల్లలు చాలా చిన్నపిల్లలండి. ఒకసారి తిరగేయన్నాం. తిరిగేసిన తర్వాత అండి జస్ట్ ఈ మాత్రం రాయి అలా వదిలితే కొత్తది మళ్ళీ నువ్వు తీసుకో. కొన్న వెంటనే డిస్కషన్ అంటాను. కొన్న వెంటనే 1 కేజీ బరువు ఉన్నటువంటి రాయి అలాగ వదిలితే బడుక్కుని కన్నబడిపోయి కింద పోయింది అంతే. ఆవిడకి ఎందుకు తెలియలేదు చెప్పండి? అనుభవం లేదు. నాకు ఎందుకు తెలిసింది? నేను చూశాను. ఇప్పుడు మొన్న ఎక్కడ నా నర్సీపట్నంలో పోలీస్ స్టేషన్ ఎదురు జీపులు అమ్ముతున్నాడు. చూసారా? జీపులు అమ్ముతున్నాడు. జీపులు అమ్ముతుంటేనండి ఆ ఒక జీప్ మీద ఇంత రాయి పెట్టాడు. దాని మీద ఇంత రాయి పెట్టాడు. పెట్టినా సరే చాలా అలాగే ఉంది. చూశాను, వెళ్ళాను. మరే బాబు 150 రూపాయలు ఇస్తానరా ఎవరు అంటే, ఎవరంటే ఏమని అన్నాడు. నేను తీసుకోలేదు, మా వాళ్ళు అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆ వస్తువు తాలూకా విషయం మనకు తెలిసినప్పుడే మనం ఏమవ్వండి? పోము. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు వ్యర్థమైనటువంటి మాట, ఉపయోగకరమైనటువంటి మాట మనకు తెలియాలంటే ఏంటండి? ఆ మాట ద్వారా దాని తాలూకా పర్యవసానము మనకు తెలిసినప్పుడే ఆ వ్యర్థమైనటువంటి మాటను మనం ఏం చేయలేమండి? స్వీకరించం. ఇప్పుడు ఉపయోగకరమైనటువంటి మాట మనకు తెలియాలంటే ఏం కలగాలండి? ఎలాగండి అది? నేను చెప్తాను కదా అప్పుడప్పుడును, దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదాం. చదవగలిగిన వారికి చెప్తున్నటువంటి మాటకి, చదవగలిగినటువంటి వారికి నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. చదువు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, నాలాటోళ్ళు, వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? హలో, చదువు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మోషే గారు మళ్ళాటోళ్ళు, వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని వినాలి. అంటే చదువుకున్న వాళ్ళు వాక్యం వినక్కర్లేదంటే వీళ్ళు వినాలి, వాళ్ళు వినాలి. పాస్టర్ గారు చెప్పే దాని మీద మాత్రమే కాకుండా మీరు చదివి కూడా తెలుసుకోవాలి. మీరు చదివి కూడా బైబిల్లోని నేను దగ్గరగానండి 35 సంవత్సరాల నుంచి బైబిల్ బోధిస్తున్నాను. ఇప్పటికీ కూడా బోధించినటువంటి వచనాలు చాలా ఉన్నాయి. ఎదురుపడినా సరే దాటి వెళ్ళిపోవడం తప్పండి. ఇప్పటికీ కూడా నేను బోధించినటువంటి వచనాలు ఉన్నాయి. హల్లెలూయా. నేనేమైతే బోధించలేదో, నేనే కాదండి, సేవకులైనా సరే ఎంత పెద్దవారైనా సరే బోధించినటువంటి వచనాలు ఉంటాయి. ఆ బోధించినటువంటి విషయాలు మీరు చదివి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని పబ్లిక్గా చెప్పడానికి అవ్వదండి, పబ్లిక్గా చెప్పడానికి అవ్వదు. అవని విషయాలు మీరు ఏం చేయాల్సండి? చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి. కనీసంలో కనీసం ఒక అధ్యాయం చదవండి. అధ్యాయం చదవలేకపోతే పారాగ్రాఫ్ చదవండి. ఏంటండి? పారాగ్రాఫ్ అయినా చదవండి.
పారాగ్రాఫే కాదు, ఇంకా పారాగ్రాఫ్ కూడా చదవలేవండి అంటేనండి ఇక మిమ్మల్ని ఎవరు బాజేలే. హల్లెలూయా. టైం లేదని అంటే పట్టుకుని నేను ఒప్పుకోనండి. టైం లేదండి, ఖాళీ లేదండి అంటే నేను ఒప్పుకోను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. బోల్ టైం ఉంటుందండి. రోడ్డు మీద పోరంబోగు తిరుగులు తిరగకుండా ఉంటేనండి బోల్ టైము చెప్పండి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న గురువారం మురిపల్లిలో ఉపవాసకుంటాం. నిన్న ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరానంటే 3:30-4 గంటలకు బయలుదేరాను. 3:30-4 గంటల మధ్యలో బయలుదేరి వెళ్ళినప్పుడు అండి, నేను ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఆడక్కడే ఉన్నాడు. ఏంటండి నేను వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ అటు నుంచి ఎన్ని గంటలకు వచ్చాను తెలుసండి? 6 గంటలకు వచ్చాను. 5:30-6 మధ్యలో వచ్చాను. అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఆడక్కడే ఉన్నాడు. మరి ఈడేమంటాడు తెలుసండి? ప్రార్థనకు రండి అని అంటే ఖాళీ లేదండి పాస్టర్ గారు అంటాడు. ఖాళీ ఉదయం వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నావు, వచ్చే పోనీ ఇంటికి వెళ్ళి వచ్చావా, పని చూసుకుని వచ్చావంటే పని చూసుకుని వస్తే మళ్ళీ అక్కడే ఉండడానికి అవకాశం ఇంకా ఉండదు. కనుక ప్రియ సహోదరులారా, వ్యర్థమైనటువంటి మాట ఏమిటంటే, వ్యర్థమైన మాటల వల్ల ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయుకుడి. మోసపరచబడకుండా ఉండాలంటే వ్యర్థమైన మాటలు ఏమిటో, ఉపయోగకరమైనటువంటి మాటలు ఏమిటో మీరు తెలుసుకొని ఉండాలి. ఆ తెలుసుకోవాలంటేనండి బైబిల్ ఖచ్చితంగా చదవాలి. దీంతో పాటు మరొక మాట చెప్తే కానీ బాగుండదండి. అదేమిటో తెలుసండి, మనము క్రమం తప్పకుండా ప్రార్థన చేయగలిగినటువంటి వారిగా కూడా ఉండాలి. క్రమం తప్పకుండా ప్రార్థన చేయగలిగినటువంటి వారిగా కూడా ఉండాలి. ఎందుకో తెలుసండి, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మని సహాయం మనకి లభిస్తుంది. మనం మోసపోవడానికి అవకాశం అనేది ఉండదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని సహాయం ఉంటేనండి మనం ఈ టీవీలలోనూ తర్వాత మనుషులు చెప్పేటువంటి మాటలు వీటిని చూసేటువంటి ఇవన్నీ ఈ మాటలను బట్టి మనం మోసపోవడానికి అవకాశం ఉండదు. మోసపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడో తెలుసండి? సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ఇక్కడికే చాలా రోజుల క్రితం ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ వచ్చాడు. పాస్టర్ వస్తే, పాస్టర్ గారు నేను పలానండి అని చెప్పేసి అని అనుకొని వచ్చాడు. అనుకొని వస్తే నేను ప్రార్థన ఏర్పాటు చేయండి, వాక్యం చెప్తాను అన్నాడు. వాక్యం మొదట ఏం చేశారంటే, పాస్టర్ గారు కదా వాక్యం చెప్తారు అని చెప్పేసి ఏం చేశారంటే, అలాగేనండి పోగేద్దాం, వస్తారు ఒక 10-20 మంది వస్తారు అని చెప్పేసి అనుకొని నేను కూడా అయ్యాను. అయితే అప్పుడు ఫోన్లు లేవు. ఫోన్లు ఇంటింటికి వెళ్ళి చెప్పడమే. ఇంటింటికి వెళ్తున్నాను. అమ్మ పలానా ఈరోజు పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన ఏర్పాటు చేశారు రండి అని చెప్పేసి చెప్తున్నాను కానీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవట్లేదండి. ఏమాత్రం దానికి ఆమోదం, దేవుడు ప్రేరణ కలగటంలో చెప్పడానికి ప్రేరణ కలగటం లేదు. 1 చెప్పాను, 2 చెప్పాను, 3వసరికి ఇంకా ప్రేరణ ఏమవుతుంది తెలుసండి? బలంగా పనిచేస్తుంది. ఇంక వెంటనే మళ్ళీ ఏ రూట్ని వెళ్ళలేదో మళ్ళీ ఆ రూట్నే వెనక్కి వచ్చి, 3 చెప్పాను కదండి, ఆ 3కి ప్రార్థన లేదని చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఇంటి దగ్గర పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాలి, అయ్యా మీరు చాలా దూరం నుంచి వచ్చారు, చాలా మంచిది. ఈరోజు ప్రార్థన పెట్టడానికి ఏదండి దేవుని ఆత్మ ప్రేరేపించటం లేదు. మరి ఈరోజు మీరు ఉంటే దేవునికి స్తోత్రం, ఉండండి, భోంచేసి రాత్రికి పడుకొని ఉదయం లేసి వెళ్తురు కానీ అని చెప్పేసి అంటే, అయ్యో ప్రార్థన లేకపోతే నేనెందుకు అని చెప్పేసి పోయాను. హల్లెలూయా. ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత
నేను పాస్ట్ ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు అతని గురించి పాస్ట్ గారు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి ఎవరి గురించి మాట్లాడుకుంటే ఫలానా చెప్తున్నారు. ఆవిడ బాబు ఆవిడ మా దగ్గరికి వచ్చాడు, ప్రార్థన అట్టమన్నాడు కానీ ప్రార్థన పెట్టలేదని. వీడెవడో తెలుసండి, ఒక తప్పుడు సిద్ధాంతము కలిగినటువంటి వ్యక్తి. కనుక ప్రియులారా, మనము మోసపోకుండా మనల్ని కాపాడేది ప్రార్థన. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం మనకు లభిస్తుంది. మనల్ని మనం ఏమవుతుందో తెలుసండి, వ్యర్థమైన మాటలు వినకుండా మోసపోకుండా మనల్ని మనం జాగ్రత్త పడతాం. కనుక ఈ భూమి మీద దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుషులు ఉన్నారు. వారి మీదకి పరలోకము నుంచి చెప్పండి దేవుని కోపం బయలుపరచబడతా ఉంది. ఆ విషయాన్ని మనం గమనించి మన భక్తి విశ్వాసాలను మనం ఏం చేద్దామంటే కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.